జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఎప్పట్లాగానే టీడీపీతో పొత్తుకు బీజేపీని ఒప్పించడానికి బీజేపీ నేతల నుంచి తిట్లు తిన్న పవన్ కళ్యాణ్కు పిఠాపురంలో టీడీపీ శ్రేణులు కలిసి రావటం లేదు. పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్కు తమ అభ్యర్థుల నియోజకవర్గాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని తెలుస్తోంది. తన సొంత నియోజకవర్గంపైనే దృష్టి సారించారు. తాను ఎమ్మెల్యే అవటమే ముఖ్యమని ఆయన భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఓ పార్టీకి అధ్యక్షుడై ఉండి పిఠాపురంలో నా గెలుపు బాధ్యత మీ చేతిలో పెడుతున్నా అంటూ టీడీపీ నేతను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించటంపై ట్రోలింగ్ జరుగుతోంది. జనసేన పార్టీ అధ్యక్షుడు ఏం చేస్తున్నారు? తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో తిరుగుతున్నారు. ఎలాగో ఒకలాగా ఈ ఎన్నికల్లో అయినా తనని ఎమ్మెల్యేని చేయమని అడుగుతున్నారు. ఆయన వారాహి యాత్ర మొదలు పెట్టింది లగాయితూ పిఠాపురంపైనే ఫోకస్ పెట్టారు. పార్టీ అధ్యక్షుడిగా ఆయన తమ అభ్యర్థులు పోటీ చేస్తోన్న మిగతా 20 నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేయాలి. పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ అభ్యర్థుల నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేసి పెట్టాలి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఒకవైపే చూస్తున్నారు, రెండో వైపు చూడ్డానికి భయపడుతున్నారు. పిఠాపురం సీటును ఆయన ఎంచుకోవడానికి కారణం ఆ నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో కాపు సామాజిక వర్గ ఓటర్లు ఉండడమే. కులాలు లేవు, మతాలు లేవు. నేను విశ్వమానవుణ్ణని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి తమ కులం ఓట్ల కోసమే పిఠాపురం ఎంచుకున్నారని టీడీపీ సీనియర్లే అంటున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు ఏదీ కలిసి రావడం లేదు, ఎవరూ కదిలి రావడం లేదు. పిఠాపురంలో టీడీపీ రెబెల్ వర్మను చంద్రబాబు బుజ్జగించడంతో ఆయన అయిష్టంగా పవన్ కు మద్దతుగా ఉంటానని అన్నారు. అయితే మాటలు చెప్పినంత జోరుగా ఆయన ప్రచారంలో పాల్గొనడం లేదు. పిఠాపురం నియోజకవర్గంలో పాలకపక్ష అభ్యర్థి వంగా గీత దూసుకుపోతున్నారు. ఆమెకు అన్ని వర్గాల ప్రజల్లోనూ మంచి పేరు ఉండడమే కాకుండా అన్ని వర్గాలు ఆమెకు అండగా ఉన్నాయి. వాటిని మించి ప్రభుత్వం 5 ఏళ్లుగా అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందాయి. అవే తనని గెలిపిస్తాయని గీత ధీమాగా ఉన్నారు. ఈ మధ్యనే పవన్ ఓ వేదికపై మిత్రపక్షం టీడీపీ నాయకుడు అయిన వర్మని ఉద్దేశించి నా విజయం బాధ్యతలు మీ చేతుల్లో పెడుతున్నా అన్నారు. ముఖ్యంగా వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. పవన్ ఇలా అనడం అంటే ఆయన ఓటమిని ఆయన ముందుగానే ఒప్పుకున్నట్లు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒక పార్టీకి అధ్యక్షుడై ఉండి ఆ పార్టీ తరపున మిగతా అభ్యర్థుల నియోజకవర్గాలు పట్టించుకోకుండా కేవలం తన సొంత నియోజకవర్గానికే పరిమితమైన పవన్ కళ్యాణ్ కనీసం తనని తాను గెలిపించుకునే పరిస్థితిలో లేరు కాబట్టే వర్మ లాంటి ఊతకర్రల కోసం వెతుక్కుంటున్నారని ప్రచారం జరుగుతోంది. తన విజయాన్ని వర్మ చేతిలో పెట్టానన్నారు పవన్. పవన్ కళ్యాణ్ ఇదొక్కటే కాదు, చాలా వాటిని చాలా మంది చేతుల్లో పెట్టారు. తన జనసేన పార్టీ స్టీరింగ్ ని చంద్రబాబు చేతుల్లో పెట్టారు. తన పార్టీకి రోడ్ మ్యాప్ ఇవ్వాల్సిన బాధ్యతను బీజేపీ చేతుల్లో పెట్టారు. తన పార్టీ టికెట్లను టీడీపీ నేతల చేతుల్లో పెట్టారు. తన అన్న నాగబాబుకు ఇస్తానన్న అనకాపల్లి సీటును సీఎం రమేష్ చేతుల్లో పెట్టారు. పార్టీలో సీనియర్ అయిన పోతిన మహేష్ కు ఇవ్వాల్సిన విజయవాడ వెస్ట్ సీటును సుజనా చౌదరి చేతుల్లో పెట్టారు. తన జుట్టును టోకుగా పట్టుకెళ్లి చంద్రబాబు చేతుల్లో పెట్టారు. తన పార్టీ నిర్వహణ బాధ్యతలను నాదెండ్ల మనోహర్ చేతుల్లో పెట్టారు. తనకు రొటీన్ డైలాగులు రాసిపెట్టే బాధ్యతను త్రివిక్రమ్ చేతుల్లో పెట్టారు. తననే నమ్ముకున్న తన పార్టీ సీనియర్ నేతల చేతుల్లో మాత్రం మంచి చెప్ప పెట్టారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో జనసేన భవితను గాల్లో పెట్టారు. తన విజయం కోసం దేవుడిపై భారం వేసి దీపాన్ని గాల్లో పెట్టేశారని రాజకీయ వర్గాల్లో సెటైర్లు పేలుతున్నాయి.